ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము 6/4/2019 నుంచి 24/3/2020 శ్రీ వికారినామ సంవత్సర ఫలితాలలో భాగంగా కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారికి గ్రహ సంచారం ఈ సంవత్సరంలో ఉంది. గురు, శని, రాహుకేతువుల సంచారం ఎలా ఉందో చూద్దాం. ముందుగా 4/11/2019 వరకు గురుడు ఈ రాశి వారికి దశమ సంచారంలో కాస్త నెగిటివ్ ఫోర్స్ ఇచ్చేవాడు. తదుపరి వచ్చే సంవత్సరం 24/3/2020 వరకు కూడా ఏకాదశి స్థానంలో లాభకారకుడు శుభుడైనాడు. ఇక శని కుంభరాశి వారికి ఏకాదశ స్థానంలో శుభకరంగాను, తదుపరి 24/1/2020 నుంచి వ్యయస్థానంలో 12వ ఇంటను సంచరించబడుతున్నాడు. ఇక్కడ కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ప్రారంభమవుతుంది 24/1/2020 నుంచి. ఇక రాహు విషయంలోకి వస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశిలో సంచారం అయినందువలన, అనగా పంచమ స్థానంలో ఉన్నందున శుభుడని చెప్పవచ్చును. కేతువు ఈ సంవత్సరం మొత్తం కూడా 11వ స్థానంలో శుభత్వాన్ని చేకూరుస్తున్నాడు. గ్రహాల యొక్క శుభస్థితి వేరు, ఆ శుభస్థానటువంటి ఫలితాలు వేరన్న విషయాల్లో ఇక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది. గురుడి వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా నవంబర్ వరకు కాస్త కొన్నిటిలో లాభాలు, కొన్నిటిలో నష్టాలు. ఉదాహరణకి పితృల వల్ల ధన నష్టము, పితృల వల్ల తండ్రి వలన ధన నష్టము సంభవించే అవకాశం అది అనేక రకాలుగా ఉండవచ్చును. అలాగే పంచమ రాహు సంచారం వల్ల పిల్లలతో విరోధ భావన ఉండే అవకాశం ఉంటుంది. కేతువు ఏకాదశిలో ఉన్నందువలన పుణ్య కార్యక్రమాలకి ఖర్చు అవ్వడం, అలాగే శని కూడా ఏకాదశి స్థానంలో ఉన్నందువలన శుభకార్యాలకి, పుణ్యకార్యాలకి, తీర్థయాత్రలకి, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ఈ సంవత్సరం మొత్తం కూడా పుణ్యబలాన్ని పెంపొందించుకునే నిమిత్తమై ఖర్చు అధికంగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పంట లాభం కూడా బాగుంది. రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగా ఉంది. అదేంటండి, మిగతా రాశి వారు ఎదుర్కోలేరా, కుంభరాశి వారు మాత్రమే ఎదుర్కొంటారా అన్న ప్రశ్నకి విపత్తులు వచ్చేటువంటి ప్రమాద స్థాయిలో దానికంటే ముందుగానే వీరికి స్ఫూరణ కలిగి వీరికి వేరే ఆ ప్రమాదం నుంచి బయటపడేటువంటి మార్గం వీరికి తోచే అవకాశం ఉంటుంది. మీ భాషలో చెప్పాలంటే సిక్స్త్ సెన్స్ కాస్త ఎక్కువగా పనిచేసే అవకాశం ఇందులో ఉన్నటువంటి రైతు సోదరులకి బలంగా కనబడుతోంది. ఇక గురుడు దశమ స్థానమందు వ్యవహార నష్టాన్ని ఇస్తాడు. ఉద్యోగంలో లేదా కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేవారికి 4/11/2019 వరకు కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమ స్థానంలో శుభుడు కేంద్రాధిపత్యం వల్ల పాపి అవుతాడు. శుభస్థానాన్ని పొందినప్పటికీ కూడా పాపి సంచారం అనేది కొంత నెగిటివ్ ఫోర్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టే ఈ రాశి వారికి గురువు వల్ల ఉద్యోగంలో భంగము, బదిలీలు, లేనిపోని అవమానాలు, చికాకులు పొందుకునే అవకాశం ఉంటుంది. 11వ స్థానానికి వచ్చిన తర్వాత అనుకూలమైన ధనయోగము, వ్యవహార లాభము, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఇంతకుముందు ఏవైనా కోర్టులలో కేసులు లాంటివి ఉండి సస్పెండ్ అయ్యి మీరు నిర్దోషిగా బయటపడడానికి అవకాశము నవంబర్ తర్వాత మీకు అనుకూలత ఉంటుంది. ఖచ్చితంగా మీకు నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, విదేశీయాన యోగ్యత ఇవన్నీ కూడా కలగడానికి అవకాశ బలంగా ఉన్నాయి. చాలా తొందరపాటుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల వ్యవహారాన్ని పూర్తి చేసుకునే సమయంలో నష్టపోయిన ప్రమాదం ఉంటుంది. ఇది కేతువు వల్ల సంభవించే అవకాశం. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆ ఉత్సాహంలో ఉంటూనే మన వారిని అనుమానించడము, మన వారిని అవమానించడము లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అవి కాస్త మీ ప్రమేయం లేకుండా బయటపడతాయి, అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆ సీక్రెట్స్ బయటపడడం వల్ల కూడా మీకు కొంత లాభదాయకం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అటువంటి ప్రమాదాలలో కూడా మీకు కాస్త ఆర్థిక లాభం కానీ, లేదా బంధుత్వంతో కలయిక కానీ, లేదా మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు కానున్న కార్యాన్ని గంధర్వులు తీర్చారు అన్న విధంగా మీరు అనుకున్నటువంటి భయపడుతున్న కార్యక్రమం ఈ ప్రమాదం వల్ల కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్ని విచిత్రాలు జరిగే అవకాశం ఉంటుంది. గ్రహ సంచారం వల్ల, జన్మజాతకం వల్ల
కొన్ని మార్పులు ఉంటాయి, గోచార సంచారం వల్ల అనేక మార్పులు ఉంటాయి. కాబట్టి ఇలా జాతకంలో విపరీతమైనటువంటి కొంత మార్పులు మనల్ని ఆందోళన గురిచేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం విషయంలోకి వస్తున్నట్టయితే మనము జాతక ప్రకారంగా విద్యార్థులకి నవంబర్ వరకు అధిక శ్రమ ఉంటుంది. నవంబర్ తర్వాత వచ్చేటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. ఏకాదశంలో శని వలన స్థిరాస్తులు కొనే అవకాశం ఉంటుంది, కానీ అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టయితే ఆయా మాసాలలో ఆయా పక్షంలో మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మాత్రమే సరైనటువంటి సమయాన్ని మీ స్వయం జాతకాన్ని పరిశీలించుకొని రెండింటిని కూడా సరిచూసుకొని ఆ యొక్క పరీక్షలకు సిద్ధమైతే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించవచ్చును. చాలామార్లు చెప్పాను మీకు, జ్యోతిష్యం అనేది సూచన శాస్త్రం. ఈ సూచనమైనటువంటి శాస్త్రాన్ని ఒక చీకట్లో వెలుగులా ఉండేందుకు ఉపయోగించుకోవాలి తప్ప దీని మీద పూర్తిగా ఆధారపడి జ్యోతిష్కుడు చెప్పిందే 100కి 100 పాలనే విషయంలో మీ యొక్క కర్మను మార్చేటువంటి అవకాశం ఉండదు. జ్యోతిషంలో సూచన ప్రమాదాన్ని సూచిస్తుంది, మంచిని సూచిస్తుంది. ఈ సమయంలో బాగుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ సమయంలో బాగలేదు, ప్రయత్నాన్ని ఎక్కువ చేసి ఆ ప్రమాదాన్ని తగ్గించుకొని చెప్పడం, ఖచ్చితంగా బాగుంటుందని చెప్పడం కాదు. ప్రమాదాన్ని సూచించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాన్ని, దాని ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంచుకోండి. ఆనందంగా ఉన్నవాడికి ఎప్పటికైనా ఆనందం ఉంటుంది. కాబట్టి జ్యోతిషం అనేది ఒక ధర్మమైనటువంటి సూచితప్రాయమైనటువంటి శాస్త్రంగా మీరు తీసుకోండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మీ కృషి వల్ల అధిక ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ సమయంలో విద్యావంతులైనటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఇలాంటి పరీక్షలలో పోటీ పరీక్షలు గురుగారు అన్నప్పుడు కంపల్సరిగా మీరు మంగళవారం కానీ గురువారం కానీ సోమవారం కానీ అటువంటి పరీక్షలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ప్రయోజనకరమైనటువంటి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బుధ, గురు, సోమ, మంగళ 4 వారాల్లో తప్పకుండా మీరు పోటీ పరీక్షల్లో పాల్గొనండి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ పరీక్షలో పాల్గొనకండి. అది కాస్త మందబుద్ధిని కలిగిస్తోంది, మెమరీ పవర్ తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదివారం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ గురుగారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా శని ఆదివారాలు పెడతారు గురుగారు. అందుకే తెలివైన వారికి, కాస్త చదువు మందగమనం ఉన్న వారికి తేడా అక్కడే కనపడుతోంది. కాస్త ఆలోచన పెంచుకోండి. తప్పకుండా మీరు చేసేటువంటి పనిలో కాస్త మీ కర్తవ్యాన్ని, మీ యొక్క ఆచరణాత్మకమైనటువంటి సమయాన్ని చదువుపైన శ్రద్ధగా పెడితే తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు వస్తాయి. మీకు వీలైనంత వరకు కూడా శనివారం రోజున కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈ పోటీ పరీక్షలకి సన్నద్ధము అవ్వకపోవడం మంచిది. ఆ రోజులలో పరీక్ష రాయడం వల్ల కాస్త విశ్రాంతికరమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి బాడీ కాస్త ముందుకు వెళ్ళదు. ఆ విషయాన్ని గుర్తించి మిగతా రోజుల్లో వినియోగించండి. తప్పకుండా మనకి అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇదేదో మూఢనమ్మకంగా చెప్పడం లేదు. ఆ రోజున నిస్సత్వం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని మీకు సూచనప్రాయంగా చెప్తున్నాను. ఇక ప్రస్తుతాంశంలోకి వచ్చినట్టయితే మనం విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అనుకూలతలు, విదేశీయాల సంబంధ విషయాల్లో అనుకూలత, రాబోయేటువంటి డిసెంబర్ జనవరి మాసాలలో తప్పకుండా మీకు విదేశీయాన యోగ్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క జూన్ జూలైలో కూడా మీకు విదేశీయాన యోగ్యత ఉన్నప్పటికీ కూడా ఆన్సైట్లో మిమ్మల్ని పంపించడానికి సంసిద్ధులవుతారు, కానీ మీ యొక్క పూర్తి స్థాయి కార్యాచరణ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ అవకాశం వచ్చినా కొన్ని ఆటంకాల వల్ల మీరు ఇక్కడే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విదేశీయానానికి వెళ్ళేటువంటి ఉద్యోగార్థులకి నవంబర్ డిసెంబర్ తర్వాత అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. రైతు సోదరులకి పంట లాభం అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా మీ పంటలో మంచి పంటలు ఉంటాయి, అధిక ధన రాబడి ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాన్ని ఇంకా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శనగ పంట మీకు అత్యంత లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. పత్తి పంటలో, పసుపు పంటలో అధిక దిగుబడి, వరి పంట వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ధన లాభం కూడా ఏర్పడుతుంది. మీ పంట రాబడి, ధనము రెండు కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. రైతు సోదరులకు ఏమాత్రం కూడా నష్టము కలగనంత ఆనందకరమైనటువంటి పంట దిగుబడిని, ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇంకా పళ్ళ తోటల పెంపకందారులకి అనుకూలవంతమైనటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఇంకా ఇతర వ్యక్తుల యొక్క స్థలాన్ని కూడా కాంట్రాక్ట్ తీసుకొని మీరు ఒక పంట అనగా ఈ పళ్ళ తోటల పెంపకాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం రాబోతుంది. అనగా ఈ సంవత్సరం మొత్తం కూడా రైతు సోదరులకి అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ విషయమై ఉద్యోగస్తులకి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అనుకంటే మీరు డిసెంబర్లో పెట్టుకోవడంలో ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే వ్యాపార నిమిత్తమై విదేశాలకు వెళ్ళే వారికి ఈ సంవత్సరంలో ఆగస్టు తర్వాత నుంచి కొంతవరకు సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఆగస్టు తర్వాత మీకు అటువంటి ప్రయోజనాన్ని కలిగించుకోండి, అటువంటి ప్లానింగ్ పెట్టుకోండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే సోదరులతో, పిల్లలతో విరోధ భావన ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే ఉదర సంబంధమైనటువంటి లేదా నేత్ర సంబంధమైన అనారోగ్యం
సూచనప్రాయంగా చెప్పబడుతోంది. ఆయా విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉత్తమంగా ఉంటుంది. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం దాదాపుగా 6 మాసాల తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఈ 6 మాసాల లోపు కూడా గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ స్థలాన్ని మాత్రం కొనుగోలు చేయండి. ఈ యొక్క ఇంటిని నిర్మాణం చేసేటువంటి అవకాశాన్ని మాత్రం తీసుకోవద్దు. అందుకు నిర్మాణము నిదానమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే పొలాన్ని కానీ లేదా క్షేత్రాన్ని కానీ లాంటివి స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం గురుబలం బాగా ఉంటుంది. శని బలము రాహుబలం అంతా కూడా మీకు వచ్చే సంవత్సరంలో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు డిసెంబర్లో కానీ లేదా నవంబర్ తర్వాత కానీ నవంబర్ 3వ వారంలో మీరు అటువంటి ప్రయత్నం చేస్తే గృహ నిర్మాణాన్ని చేస్తే తప్పకుండా సమయానుకూలవంతమైన గృహప్రవేశ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. కళ్యాణ సంబంధ విషయాలు కూడా మీకు అక్టోబర్ తర్వాత నుంచే అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ సానుకూలవంతమైనటువంటి శుభ కళ్యాణ ఘడియలంతా కూడా ఈ సంవత్సరం ఆఖరి మాసంలోనే జరిగే అవకాశం ఉన్నాయి. ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారంగా ఆఖరి మాసంలో జరిగే అవకాశం ఉంటుంది. అనగా వచ్చే చైత్ర మాసంలోపు మీకు వివాహం అయ్యే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. పుత్రికా సత్సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని విషయాల్లో అజాగ్రత్త వల్ల అధిక ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరులను నమ్మి ఎక్కడ కూడా సెక్యూరిటీగా సంతకాలు చేసే ప్రయత్నాన్ని చేయకండి. ఈ రాశి వారికి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. ప్రమోషన్ కోసం మీకు నవంబర్ వరకు వెయిట్ చేయక తప్పదు. కొంతవరకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఈ వచ్చేటువంటి మే జూన్ మాసాల్లో కూడా మీకు నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగించవచ్చును. ప్రమోషన్ కూడా అనుకూలత ఏప్రిల్లో ఉండవచ్చుగాక. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా తప్పనిసరిగా మీకు అక్టోబర్ నవంబర్లో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఉద్యోగంలో బాధ్యతలను ఎక్కువ పెరగడం కానీ అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు కూడా పొందుకునేటువంటి సౌలభ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఆర్థిక ప్రయోజనాలు, ధన నష్టం ఎక్కువ కనబడుతోంది, అనగా ధన వ్యయం ఎక్కువ కనబడుతోంది. పుణ్య కార్యాల నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు, ఇతరులకి ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం మంచిది. అనవసరంగా ఇతరుల మీద ఆధారపడి కొన్ని కార్యక్రమాలు చేయకండి. కన్సల్టెన్సీ అలాగే మ్యారేజ్ బ్యూరో లాంటి వాటిని పూర్తిగా విశ్వసించేటువంటి అవకాశాన్ని వదులుకోవడం మంచిది. పనికి మాలిన వ్యంగ్యమైనటువంటి సంభాషణలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సోదరుల వల్ల కాస్త విభేదాలు పొడచూపే అవకాశం ఉంటుంది. పిల్లలు అమర్యాదగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీ ద్వారా కానీ షేర్ మార్కెట్లో కానీ ఇతరత్ర ఆకస్మిక ధనలాభాలు ఏమాత్రం కూడా శ్రేయోదాయకంగా కనబడటం లేదు. ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని చేయండి. జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, మార్చ్, ఏప్రిల్లో కాస్త మీకు షేర్ మార్కెట్లో అభివృద్ధి బాగా కనబడుతుంది. మిగతా మాసాలలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వెంటనే గురుగారు వార ఫలితాల్లో మీరు సెప్టెంబర్ మాసంలో 2వ వారంలో మాకు బాగుందని చెప్పారండి, మీరు ఆ సంవత్సర ఫలితాలలో బాగాలేదని చెప్పారండి అని అడిగేవారు కూడా ఉంటారు. దయచేసి వార ఫలితాలలో నవగ్రహ సంచారాన్ని పరిశీలించి ఆ వారంలో ఏ రోజు బాగుందో ధనయోగం అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నిజమే. కానీ మొత్తంగా ఓవరాల్గా మీ సంవత్సరంలో ఆయా మాసాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి, ఆయా మాసాల్లో ధన నష్టం ఉంటుందనే విషయాన్ని సూచనగా చెప్పబడుతుంది. ఆ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించేటువంటి ప్రయత్నాన్ని చేస్తారనుకుంటున్నాను నేను. అలాగే ప్రతి దాంట్లో కూడా కంగారు, తొందరపడతనము, అనుకోని రహస్య సమాచారం బయటికి వెల్లడించడం వల్ల కొంతవరకు మనోవిచారణ, దుస్సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. వాహనం వల్ల ప్రమాదం లేకపోయినా వాహనం వల్ల ఏదైనా చికాకులు కలగవచ్చును. వాహనానికి ప్రమాదం లేకపోయినా చికాకులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన ప్రియులకి దుర్వార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని అపనిందలు, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం, మనం యొక్క కార్యక్రమాన్ని మనమే పోస్ట్పోన్ చేసుకునేటువంటి అవకాశం వల్ల కొన్ని జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా నష్టాన్ని చవిచూస్తాయి. కొన్ని కార్యక్రమాలు మనకు తెలియకుండానే దూరం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ చేసేవారికి, ఈ గృహ నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపారాన్ని కానీ గృహ నిర్మాణం చేసేటువంటి కార్మికులకు కానీ అనుకూలవంతమైన అద్భుత పరిణామాలే. గురువు వల్ల, శని వల్ల, 2 గ్రహాల వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ధనలాభాలు, వ్యవహార విజయం, కన్స్ట్రక్షన్స్లో ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. తప్పకుండా పేరు ప్రఖ్యాతులు ఇనుడిమి చేసుకునే అవకాశాలు మాత్రం ఈ రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ అగ్నిమాపక సంబంధమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే వారికి ఈ సంవత్సరంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నడిచేటువంటి అగ్నిమాపక కేంద్రం కానీ, ఎస్ఆర్ఓ, ఎస్టీఓ, అలాగే ఈ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్ పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు ఆనందకరమైనటువంటి శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార అనేక రంగాల్లో, చేనేత రంగంలో వారికి కూడా అనుకూలతలు ఈ సంవత్సరం చాలా బలంగా కనబడుతున్నాయి.
కాస్త భిన్నమైనటువంటి వ్యవహారాలు. గురువు బలం లేనప్పుడు శని బలం బాగా ఉంటుంది, శని బలం బాగాలేనప్పుడు గురు బలం బాగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ప్రతి పనిని కూడా ఇతరుల మీద ఆధారపడకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ప్రతి పనిలో కూడా మీరు జోక్యం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ధనికమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రాశిలో ధనిష్ట 3, 4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వరకు ఈ రాశిలో ఉంటారు. ఈ ముందుగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏ ఏ వస్తువుల్ని దానం చేసుకోవాలి? ధనిష్ట నక్షత్రం వారికి విద్యా ఆటంకాలు, విదేశీయాన ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు తప్పకుండా మీరు నల్ల నువ్వులు, బెల్లము, చెరుకు గడ లేదా బీద వారికి ఎవరికైనా చెరుకు రసాన్ని అనగా పంచదార నీటిని ఎవరికైనా దాహాన్ని తీర్చే ప్రయత్నాన్ని చేయండి. బీదవారికి చెరుకు రసాన్ని అందరికీ దాహార్తిగా ఇచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటే చాలా బలంగా ఉంటుంది. అలాగే స్కూల్ వారికి కానీ లేదా బీదవారికి మీరు ఆశ్చర్యపోవద్దు, అతిశయోక్తి కాదు, కానీ బీదవారికి ఎవరైనా సరే ఈ ఫ్యాన్ లాంటిది దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. ఫ్యాన్ని దానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తే కొంతవరకు మీకు రాబోయేటువంటి ఆటంక నివృత్తి కలిగే అవకాశం ఉంటుంది. ఏంటి గురుగారు ఫ్యాన్ దానం చేయడం ఏంటండి? అవతల వాడికి అనుభవించేటువంటి వస్తువును దానం చేయడం వల్ల బాగా ఉంటుంది. కొన్ని వస్తువులు దానం చేయలేం. ఆ విషయాన్ని అందరూ కూడా మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. మన శక్తి వరకు అవతల వాడికి ఉపయుక్తమైనటువంటి చిన్న వస్తువుల్ని మనము దానం చేసినట్టయితే వాడు అనుభవించేటువంటి ఆనందంలో మనకు కూడా పుణ్యబలాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశ బలంగా ఉంటాయి. తప్పకుండా వారికి అటువంటి దానాన్ని తప్పకుండా ఇవ్వండి. అలాగే శతభిష నక్షత్రం వారు బూడిద గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ, ఎర్రని వస్త్రము, ఇనుప వస్తువు, అలాగే బొబ్బర్లు అనగా అలసందలు, మినుములు మీకు తోచినటువంటి సమయంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా అయినా సరే, ఒక వారంలో ఒకటైనా సరే, లేదా నెలలో 2 సార్లు అయినా, ఎలా అయినా సరే ఈ యొక్క వచ్చే సంవత్సరం 24/3/2020 వరకు ఇటువంటి వస్తువుల్ని దానం చేయడం. అలాగే ఎవరికైనా బ్రాహ్మణుడికి ఒక రాగి బిందెలో నీళ్లను ఉంచి ఉదకుంభ దానం చేయండి. రాగి చెంబులో కాదండి, రాగి బిందెలో. రాగి బిందెను కొనలేని యొక్క వ్యక్తులు ఉన్నట్టయితే రాగి చెంబులో, రాగి చెంబులో కొనలేదు మనం రాగి గ్లాసులో అయినా సరే మీరు బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఏమిటి? మీ తల్లిదండ్రుల యొక్క పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి దానాన్ని తప్పకుండా చేయండి. ఇక పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు పెసర్లు, మినుములు, ఉలవలు, పెసర్లు, మినుములు, ఉలవలు ప్రతినిత్యం ఈ రాశి వారు మొత్తం కూడా అంటే కుంభరాశి వారు దుర్గాదేవి ఆరాధన, శివుడి అష్టోత్తరనామ పారాయణ, శివ ఆరాధన, ప్రతి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం మంచిది. ఇక పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు చెప్పులు, పలకలు అనగా స్లేట్స్ కానీ, ఇవాళ రేపు స్లేట్స్ ఎవరు ఉపయోగించట్లేదు స్వామి అనుకున్నట్టయితే తప్పనిసరిగా మీరు పిల్లలకి నోటు పుస్తకాలు, ఒక రఫ్ బుక్ లాంటిది వారికి కొనిచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి అనుకుని ఉంటుంది. ఈ పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఆకస్మికంగా ధన వ్యయం, ఆకస్మికంగా కార్య ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో వాటిని దూరం చేసుకోవడానికి ఇటువంటి దాన ధర్మాలు చేస్తే మనకు అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఇంకా వీలైతే కుంభరాశి వారికి మేము కాస్త ధనముంది గురువుగారు అన్నట్టయితే బ్రాహ్మణుడికి సువర్ణ దానం చేయండి, బ్రాహ్మణ దంపతులకి వస్త్రదానాన్ని చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నవారు వీలైతే సువర్ణ బ్రాహ్మణ దంపతులకి సువర్ణ వస్త్రదానాన్ని చేసినట్టయితే అటువంటి వాటి నుంచి విముక్తులవుతారన్న విషయాన్ని గుర్తించండి. ఇవన్నీ కూడా ధర్మపరమైనటువంటి ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష అంశాలను పరిశీలించి యోగ్యమైనటువంటి వస్తువులు ఎవరెవరికి దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను విన్నవించడం జరిగింది. ఇవన్నీ కూడా పాటించి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.